కృష్ణ, అక్కడ నడి రోడ్లు ఎవరో పడున్నారు. నేను వెళ్ళి ఏమైందో చూసొస్తాను, నువ్వు బండిలోనే ఉండు. చిన్నయ్య, త్వరగా రా. ఇప్పుడే వచ్చేస్తాను. అయ్యో, అమ్మా 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 కృష్ణ, ఏడ్చినయ్య. దీక్షితుల గారి అబ్బాయి సుందరేశ్వరుడు ఎవరో కొట్టిపడేశారు. సుందరా, చిన్నయ్య త్వరగా తీసుకురా. పట్టండి. అయ్యో, జాగ్రత్త. త్వరగమ్మా, జాగ్రత్త. చిన్నయ్య త్వరగా బండి. చిన్నయ్య, సుందర్ వాళ్ళ ఇంటికి కబుర్ చేయి. వెళ్ళు, త్వరగా వెళ్ళు. అలాగేమ్మా. మీరు ఆ కుర్రాడికి అమ్మా? అమ్మ లాంటి దాన్ని. చెప్పండి, ఏమిటి విషయం? ఆ కుర్రాడికి బ్లడ్ కావాలి. ఇక్కడ గ్రూప్ స్టాక్ లేదు. ఒకసారి మీ బ్లడ్ గ్రూప్ని చెక్ చేయించండి. నా బ్లడ్ గ్రూపా? అవునమ్మా, మీ బ్లడ్ కలిస్తేనే అతను బ్రతికించగలం, లేకపోతే మేమేం చేయలేం. సిస్టర్ని పంపిస్తాను, చెక్ చేయించండి. మామా, కాఫీ తాగారా? ఇంకా ఇవ్వలేదురా. పరమేశ్వరి, ఏం చేస్తున్నావు? నాన్న ఎంతసేపటి నుంచి చూస్తున్నారు, కాఫీ ఇవ్వలేదేంటి? వస్తున్నానండి. అయ్యగారు, అయ్యగారు, ఏమిటి సోమయ్య, ఏమిటి విషయం? మీ అబ్బాయి సుందర్ని పక్క ఊళ్ళో వీరభద్రుడి గుడి దగ్గర ఎవరు కొట్టి పడేసి పారిపోయినట్టున్నారు. ఆ ఊరు ప్రెసిడెంట్ గారు కబురు చేశారు. ఏమిట్రా, ఏమిటి అనేది? టౌన్ హాస్పిటల్లో ఎవరు తీసుకెళ్లి చేర్చారంట. ప్రాణానికి భయం లేదంట, కానీ ఇంకా తెలివి రాలేదంట. మీతో చెప్పి రమ్మన్నారు. అయ్యో, నా నోట మాట రావటం లేదు, నాకేం అర్థం కావటం లేదు. నాన్న రండి, పెళ్లి చూద్దాం. ఎలా ఉన్నాడో ఏమిటి? వాడికి ప్రమాదం రాదుగా? నాకు భయంగా ఉందండి. భగవంతుడా, తండ్రి, నువ్వే దిక్కు. నా మనవడిని నువ్వే కాపాడాలి నాయనా. థ్యాంక్ గాడ్.
మీ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయింది. అయ్యా దీక్షిత్ గారు, లోన్ అప్లికేషన్ చాలా రోజులైంది సార్. బాబు, ఎలాగైనా బాబు, సాయం చేయండి ఆగు సార్. బాబు. సార్, ఏంటి బాబు? సార్, చాలా ఇప్పుడే ఇబ్బందులు ఉన్నాం సార్. సార్, నేను చాలా కంగారులో ఉన్నా. తర్వాత ఎలాగైనా సాయం మాట్లాడతాను. చేయండి సార్. బాబు, సార్, ఒక్క నిమిషం. పెట్టండి సార్, మీ కాల్ పట్టుకోండి. మా అబ్బాయి సుందర్ ఏ రూమ్ లో ఉన్నాడు? చాలా ఇబ్బందులు ఉన్నాం సార్. అటా? సార్, వెళ్ళు బాబు, వెళ్ళు. ఆయనకి చాలా దెబ్బలు తగిలాయి. తీసుకొచ్చిన వాళ్లే బ్లడ్ ఇచ్చి కాపాడారు. నా రక్తం పంచుకు పుట్టిన నా బిడ్డ నీ రక్తంతో బతకాల్సి వస్తే వాడు బతికిన చచ్చిన ఒకటే. పదండి వెళ్దాం. ఏమండి? పరమేశ్వరి, సుందర్కి ఎలా ఉంది? ఏమీ లేదు, వాడు కులాసాగా ఉన్నాడు. ఇప్పుడు మనం వెళ్ళి వాడితో మాట్లాడకూడదట. వాడికి ఇన్ఫెక్షన్ అవుతుందట. అందుకే కాసేపు బయట వెయిట్ చేయమన్నారు. కూర్చోండి. కూర్చోండి. ప్లీజ్ లేవకండి, కాసేపు పడుకుని రెస్ట్ తీసుకోండి. వెంటనే లేవకూడదు. నరసమ్మ, మా సుందర్కి ఎలా ఉంది? వెళ్ళి చూడొచ్చా? వెళ్ళి చూడండి, బానే ఉన్నారు. రండి. అర్తిని పుడుకోమ్మా. డాక్టర్, మా వాడికి ఈజ్ బెటర్, డోంట్ వరీ. సమయానికి తీసుకొచ్చి అడ్మిట్ చేయడం వల్ల ప్రాణాపాయం తప్పింది. అతను డిస్టర్బ్ చేయకండి, ఎవరో ఒకరే ఉండండి. ఓకే? నేనుంటారు. జాగ్రత్తగా చూసుకో. కృష్ణ, అపార్థం చేసుకోకమ్మా. వాళ్ళ గురించి నీకు తెలుసుగా. కృష్ణవేణి, నువ్వు చేసిన ఉపకారం జీవితాంతం నేను మర్చిపోను. నా కుటుంబాన్నే ఇవాళ ఆదుకున్నావు. నా ప్రాణం ఇచ్చినా కూడా నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను.
ఎందుకమ్మా అంత పెద్ద పెద్ద మాటలు? సుందర్ స్థానంలో మీనాక్షి ఉన్నా మీరు అదే చేస్తుండేవారు. చూడండి, నేను సుందర్ని కాపాడినట్టు, రక్తం ఇచ్చినట్టు ఎవరితోనూ చెప్పకండి. లేనిపోని గొడవలు వస్తాయి. బాధపడకండి, సుందర్ కోలుకుంటాడు. కృష్ణ, ఏమైంది? చేతికి ప్లాస్టర్ ఉందేమిటి? ఏమైందమ్మా? నాకేం కాలేదమ్మా. నేను బండిలో తిరిగొస్తుండగా ఎందుకో మనసులో ఇది అని చెప్పలేని వేదన. బండిని త్వరగా పోనిమ్మని చిన్నయ్యకి చెప్పాను. దారిలో సుందర్ని ఎవరో కొట్టిపడేశారమ్మా. అయ్యో, ఏమైంది? నేను వెంటనే తీసుకెళ్లి హాస్పిటల్లో చేర్చాను. తగిలిన దెబ్బల వల్ల రక్తం అంతా పోయింది. వెంటనే నేను రక్తం ఇచ్చి ఆపద తప్పించొచ్చాను. నీ రక్తం వాడి ఒంటికి సరిపడిందా? సరిపడిందమ్మా. అప్పుడు నీ మనసులో ఏదో ఆవేదన కలిగిందన్నావే, అతనికి ప్రమాదమని నీ అంతరాత్మ గుర్తించింది. నిజంగా చాలా మంచి పని చేశావు. మీనాక్షిని అతను కాపాడాడు, ఇప్పుడు అతని ప్రాణాలు నువ్వు కాపాడావు. నాకు రుణం తీర్చుకున్నట్టుగా లేదమ్మా. ఏ అమ్మ కన్నబిడ్డైతేనేమని అనురాగం కురిపించే తల్లి ప్రేమ అతనికి స్పృహ వచ్చేంత వరకు ఎవరికంటా పడకుండా హాస్పిటల్లోనే ఉండొచ్చాను. అదే నిజమే. దీక్షితులకి రుద్రమూర్తికి నువ్వు రక్తం ఇచ్చావని తెలిస్తే నీ రక్తం వాడి శరీరంలో ప్రవేశించినందుకు ఆవేశపడుతూ రుద్రతాండవం ఆడతారు. అందుకని ఎక్కించిన రక్తాన్ని తీసి బయట పారేలేరుగా. వాడి శరీరంలో ఉన్న రక్తము ఇప్పుడు నువ్విచ్చిన రక్తము ఒకటవుతాయంటావా, లేక దీన్ని వాళ్ళు తట్టుకోగలరంటావా? బిడ్డని వద్దని వదిలేసుకుంటారా? దీని తర్వాతైనా మనం వాళ్ళ నాశనాన్ని కోరేవాళ్ళం కాదు, శ్రేయస్ కోరేవాళ్ళమని తెలుసుకుంటే చాలు. వాళ్ళు తెలుసుకుంటారా? కుక్క తోకని గంటం చేసి దానితో వాళ్ళ నుదుట బ్రహ్మదేవుడు విధి లిఖించాడు. అలాంటి వాళ్ళు మారడవా? హ్మ్. నువ్వు చెప్పిన దగ్గర నుంచి నాకు ఆ కుర్రాన్ని చూసి రావాలనిపిస్తుంది. అమ్మా, నీకు దండం పెడతాను, అక్కడికి వెళ్ళకు. లేనిపోని గొడవలు వస్తాయి. నువ్వు అక్కడికి వెళితే వాళ్ళకు అనుమానం వస్తుంది. నాన్న, మన సుందరికి దెబ్బ తగిలి హాస్పిటల్లో చేర్పించిన బాధ కంటే మనవుడి మీద ఉన్న ప్రేమతో ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా నిద్రాహారాలు మాని మీరు ఈ విధంగా హాస్పిటల్కి ఇంటికి తిరగటం చూస్తుంటే నాకు మనసులో చెప్పలేనంత బాధగా ఉంది నాన్న. వాడిని హాస్పిటల్లో వదిలేసి ఉండలేకపోతున్నాను రా. వాడే గుర్తొస్తున్నాడు. వాడి గోల గొడవ లేకపోయేసరికి ఇల్లే చిన్నపోయిందిరా. నాన్న, ఇప్పటికీ నాకు ఒక విషయం అంతుపట్టకుండా ఉంది నాన్న. మన సుందరం ఎవరికి ఏ హాని తలపెట్టకుండా అందరికీ తల్లో నాలుకలా ఉంటూ ఎంతో మంచివాడని పేరు తెచ్చుకున్నాడు. ఎలాంటి దురలవాట్లు లేవు. అలాంటి వాడిని కొట్టాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? అదే నాకు అంతుపట్టడం లేదు. ఇది పొరపాటు జరిగిందనుకోవటానికి కూడా
నా మనసు ఒప్పుకోవటం లేదు. సోమనాథ, ఊరు దృష్టి ఈ విధంగా పోయింది. ఈ వంశానికి వాడొక్కడే కదా వారసుడు. భగవంతుడు నిన్ను పుత్రశోకం నుంచి రక్షించాడు. అదే 10,000. నిజమే నాన్న, కానీ సుందరాన్ని ఇలా కొట్టడం మనల్ని బెదిరించడానికా లేక మరెవరైనా హెచ్చరించడానికా? అంతా అయోమయంగా ఉంది. ఒకవేళ మనోహరే తన కక్ష తీర్చుకోవడానికి ఇటువంటి ఏర్పాటు చేసిందేమో, లేక ఇంకెవరైనా వాడిని కొట్టిపడేసి మన సందేహం మనోహర్ మీదకి వెళ్లేలాగా ఈ విధంగా ప్లాన్ చేసి ఉంటారా? ఏమీ అర్థం కాకుండా ఉందే. ఇంకో ముఖ్యమైన విషయం మర్చిపోయావే. ఊర్లో పుకారు పుట్టింది కదా, దాని పర్యవసానం అయి ఉంటుందేమో. ఏమన్నా, ఏ విధంగా చూసినా నా ఆలోచన ఆ పరిధిని దాటడం లేదు. నువ్వు అనవసరంగా దిగులు పడకు. నిజం నిలకడ మీద తప్పకుండా తేలుతుంది. అప్పుడు నేనేం చేస్తానో చూడు. రుద్రమూర్తికి ఆగ్రహం వస్తే సముద్రాలు ఏకమవుతాయి. నా మనవడు క్షేమంగా రావాలి. నేను ఇప్పుడు ఆశిస్తున్నది అదే. కులదైవానికి అభిషేకం చేయించు, శివకేశవులకు అర్చన కూడా చేయించు, మృత్యుంజయ జపానికి వెంటనే ఏర్పాటు చేయించు. అలాగే నాన్న, వెంటనే ఏర్పాటు చేస్తాను. సరే. చిన్నయ్య, చిన్నయ్య, కాస్త బండి కడతావా? ఒకరిని కలవడానికి వెళ్ళాలి. సరేనమ్మా, ఎందుకైనా అమ్మాజీతో ఒక మాట అయ్యో, చెప్పు. అమ్మాజీతో చెప్పొద్దు. నువ్వు కూడా నాతో వస్తే హాస్పిటల్లో ఉన్న సుందర్ని ఒకసారి చూసొద్దాం. అమ్మాజీ అడిగితే ఇంకెవరైనా చూడడానికి వెళ్ళామని చెప్దాం. అయ్యో మీనాక్షి, వద్దు తల్లి, అది నువ్వు కళ్ళ కూడా తలుచుకోవద్దు. ఇప్పటికే ఊరి వాళ్ళు ఏవేవో చెప్పుకుంటున్నారు. నీ వల్లే ఆ అబ్బాయి దెబ్బలు తిన్నాడని కట్టు కదలేరు. అమ్మా మీనాక్షి, నువ్వు వాడిని చూడ్డానికి వెళ్ళి వాళ్ళ పెద్దలకి కోపం వచ్చి అమ్మాజీ వాళ్ళతో గొడవ పడి భూకంపం ప్రళయం ఒకటిగా వచ్చినంత పని అవుతుంది. హ, అమ్మడు, నువ్వు దిగులు పడుతున్నట్టుగా భయపడాల్సిందేమీ లేదట. 2-3 రోజుల్లో ఇంటికి వచ్చేస్తాడట. అప్పుడు మాత్రం ఏమిటి, వాళ్ళ ఇంటికి వెళ్ళి పలకరించడం వీలు పడుతుందా? దానికేముంది, ఎక్కడో చోట పలకరించొచ్చమ్మా. మీనాక్షి, నాలుగుకి నరం లేదమ్మా. మనం ఎలా తలుచుకుంటే అలా మాట్లాడుతుంది. కాలేజీలోనైనా పలకరించొచ్చమ్మా, సరేనా?